ప్రపంచవ్యాప్తంగా ఇళ్లలో, హోటల్లో, రెస్టారెంట్లో భారీ స్థాయిలో ఆహారం వృధా అవుతుంది. ఆ ఆహార వ్యర్థాలను చెత్త కుప్పలో చేరి కుళ్లే సమయంలో మీథేన్ వంటి హానికర వాయువులు విడుదలవుతున్నాయి. అంటే మనకు పనికిరాదని పడేసిన ఆహారం కూడా పర్యావరణ సమస్యగా మారుతుందన్నమాట. ఈ సమస్యకు ప్రకృతితోనే ఒక పరిష్కారం వెతికింది. అమెరికాలోని టెక్సాస్లో నివసిస్తున్న 18 ఏళ్ల తెలుగు సంతతి విద్యార్థిని అనన్య గూలూర్ నాగేంద్ర ఆమె ఆహార వ్యర్థాలను విచ్ఛిన్నం చేయడానికి చీమలను ఉపయోగించి ఒక ప్రత్యేకమైన ఏరోబిక్ డైజెస్టర్ ప్రోటోటైప్ ను రూపొందించింది. దీనికోసం అనన్య ముందుగా 4 రకాల చీమల జాతులపై పరిశోధన చేసింది. ఏ రకం చీమలు ఆహార వ్యర్థాలను వేగంగా సమర్థవంతంగా ప్రాసెస్ చేయగలవో పరిశీలించింది. ఈ పరిశోధనలో క్యాంపోనోటస్ క్యాస్టేనియస్ అనే చీమల జాతి అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు గుర్తించింది. ఆ తర్వాత ఆ చీమలను ఉపయోగించి తన డైజెస్టర్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. పరీక్షల్లో ఈ ప్రోటోటైప్ ఏకంగా 83% సామర్థ్యాన్ని చూపినట్టు వెల్లడైతే ఈ పరిశోధనకు గుర్తింపుగా అనన్య 2026 రీజనెరాన్ సైన్స్ టాలెంట్ సెర్చ్ ఫైనలిస్ట్ జాబితాలో చోటు దక్కించుకుంది. అసలు ఈ ప్రయోగం ప్రత్యేకత ఏంటంటే, సాధారణంగా ఆహార వ్యర్థాల నిర్వహణ కోసం భారీ ప్లాంట్లు, ఖరీదైన టెక్నాలజీలు అవసరమవుతాయి. కానీ అనన్య ఆలోచన మాత్రం పూర్తిగా భిన్నం. ప్రకృతిలోనే ఉన్న చిన్న జీవులను ఉపయోగించి పర్యావరణ సమస్యకు పరిష్కారం వెతకడం. ఈ విధానం భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందితే ల్యాండ్ ఫిల్స్ కు వెళ్లే ఆహార వ్యర్థాలను తగ్గించడంలో, అలాగే మీథేన్ ఉద్గారాలను నియంత్రించడంలో కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. కేవలం 18 ఏళ్ల వయసులోనే ప్రపంచ సమస్యను గుర్తించి దానికి ఒక వినూత్న పరిష్కారం కోసం ప్రయత్నించిన అనన్య నిజంగా అభినందనీయురాలు. చిన్న చీమలు, కానీ వాటితో ఒక పెద్ద సమస్యకు పరిష్కారం. ఇది కేవలం ఒక సైన్స్ ప్రాజెక్టు మాత్రమే కాదు. ప్రకృతిని గమనిస్తే సమస్యలకు సమాధానాలు కూడా ప్రకృతిలోనే దొరుకుతాయని చెప్పే ఒక అద్భుతమైన ఉదాహరణ.